రాత్రే సరిగ్గా 12:07. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. అప్పుడు ఆ పాత లిఫ్ట్ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. లోపలెవ్వరూ లేరు. కాని ఆ ఖాళీ లిఫ్ట్ లోపల నుంచి ఒక ఆడమనిషి నవ్వు స్పష్టంగా, భయానకంగా ప్రతిధ్వనించింది. ఆ ఒక్క శబ్దం వింటే ఎవరికైనా గుండె ఆగిపోవాల్సిందే కదా. నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం శ్రీసాయి రెసిడెన్సీలో జరిగిన ఒక ఒళ్ళు గగురు పొడిచే మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. ఖాళీ లిఫ్టులో నుంచి ఒక ఆడమనిషి నవ్వు రావడం ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా చెప్తున్నాను, ఆ ఒక్క నవ్వు రాహుల్ వెన్నులో వణుకు పుట్టించింది. అసలు ఆ రాత్రి ఆ లిఫ్ట్లో ఏం జరిగింది? ఆ నవ్వు వెనుక దాగి ఉన్న అసలు మిస్టరీ ఏంటి? మనం ఈ విశ్లేషణ ద్వారా ఆ భయానక వాతావరణంలోకి అడుగుపెడదాం. సరే, ఆ మిస్టరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ ప్రెజెంటేషన్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. వచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మనకి చాలా పెద్ద మోటివేషన్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడం మర్చిపోకండి సుమా. ఓకే, అసలు కథలోకి వస్తే రాహుల్ పాపం హైదరాబాద్కి కొత్తగా వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. జాబ్ కోసం వచ్చి తక్కువ రెంట్కి దొరికిందని శ్రీసాయి రెసిడెన్సీ అనే ఒక పాత అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాడు. 5 అంతస్తులున్న ఆ బిల్డింగ్ బయట నుంచి చూస్తే చాలా నార్మల్గానే ఉంటుంది. కానీ లోపలికి వెళితే మాత్రం ఒక విచిత్రమైన, ప్రాణం లేని డెడ్ సైలెన్స్. ముఖ్యంగా రాత్రివేళల్లో అయితే ఎక్కడో ఎవరైనా మనల్నే గమనిస్తున్నారేమో అనిపించే ఒక ఉత్కంఠభరితమైన ఫీలింగ్ కలుగుతుందక్కడ. రాహుల్ మొదటి రోజే ఆ లిఫ్ట్తో ఒక విచిత్రమైన అనుభవం ఫేస్ చేశాడు. ఆ లిఫ్ట్ చాలా పాతది. తలుపులు మూసుకునేటప్పుడు కీచ్ కీచ్ అని భయంకరమైన శబ్దం వస్తుంది. రాహుల్ తన ఫ్లాట్కి వెళ్లడానికి లోపలికి వెళ్లి 4వ అంతస్తు బటన్ నొక్కాడు. లిఫ్ట్ నెమ్మదిగా పైకి వెళ్తూ సడన్గా 3వ అంతస్తు దగ్గర ఆగిపోయింది. తలుపులు తెరుచుకున్నాయి, కాని బయట ఎవ్వరూ లేరు. కేవలం కటిక చీకటితో నిండిన ఒక ఖాళీ కారిడార్ మాత్రమే కనిపించింది. మొదటి రోజు అలా 3వ ఫ్లోర్లో ఆగడం ఒక ఎత్తైతే, అసలు ట్విస్ట్ ఏంటంటే అదే రాత్రి 2:30కి రాహుల్ గాఢ నిద్రలో ఉండగా టింగ్ అనే లిఫ్ట్ శబ్దం వినిపించింది. బయటకొచ్చి చూసేసరికి కారిడార్ మొత్తం చీకటి. లిఫ్ట్ తలుపు తెరిచింది. లోపల ఎవరూ లేరు. కానీ ఫ్లోర్ ఇండికేటర్ మాత్రం 3 దగ్గరే బ్లింక్ అవుతోంది. ఆలోచించండి, రాత్రి 2:30కి ఎవరికైనా ఇలా జరిగితే వణుకు పుట్టక మానదు కదా. ఆ సంఘటనతో రాహుల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇక లాభం లేదని ఉదయం కాగానే రాహుల్ నేరుగా అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గరకు వెళ్లాడు. మనసులో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. అన్నా, అసలా 3వ ఫ్లోర్లో ఎవరుంటారు అని. వినడానికి ఇది ఒక సాధారణ ప్రశ్నలాగే అనిపించినా దానికొచ్చిన సమాధానం మాత్రం రాహుల్ మైండ్ని బ్లాక్ చేసింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వాచ్మెన్ ఇచ్చిన రియాక్షన్. అతని ముఖం ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. కళ్లల్లో ఎక్కడ లేని భయం. సార్, ఆ ఫ్లోర్ గురించి అడగకండి, దయచేసి దూరంగా ఉండండి, అది మంచిది కాదు అని గట్టిగా హెచ్చరించి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్నాక భయం కన్నా ఆ 3వ అంతస్తులో ఏముందనే క్యూరియాసిటీ రాహుల్లో మరింత పెరిగిపోయింది. భయమున్నా సరే నిజం తెలుసుకోవాలనే పట్టుదల రాహుల్ని ఆపలేకపోయింది. ఆ రాత్రే సరిగా అర్ధరాత్రి 12 గంటలకు ఆ మిస్టరీ ఏంటో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇది ఎంత డేరింగ్ స్టెప్పో మనం అర్థం చేసుకోవచ్చు. ఒంటరిగా లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు, బటన్ నొక్కాడు. తలుపు తెరుచుకోగానే లోపలికి వెళ్లి ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా ఆ 3వ అంతస్తు బటన్ నొక్కేశాడు. లిఫ్ట్ పైకి వెళుతుండగానే వాతావరణం మారిపోయింది. లైట్లు ఫ్లిక్కర్ అవడం మొదలయ్యాయి. అకస్మాత్తుగా టింగ్ అనే ఒక పదులైన శబ్దం. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. బయట కారిడోర్ పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. ఎక్కడో దూరంగా ఒకే ఒక్క పసుపు రంగు బల్బు మినుకుమినుకుమంటుంది. అక్కడ గాలి కూడా కదలడం లేదు తెలుసా, అంత డెడ్ సైలెన్స్. రాహుల్ చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కీచ్ అని ఒక తలుపు తరుచుకున్న శబ్దం. రాహుల్ గుండె ఆగినంత పనైంది. ఆ తలుపు వెనక నుంచి నెమ్మదిగా ఒక ఆడమనిషి నీడ బయటకొచ్చింది. పొడవాటి జుట్టు, తెల్లని దుస్తులతో ఉన్నొక విచిత్రమైన ఆకారం. ఆమె నెమ్మదిగా తన తల పైకెత్తి చూసింది. ఆ చీకట్లో కూడా ఆమె కళ్ళు ఎర్రగా ఒక అగ్నిపర్వతంలా మెరుస్తున్నాయి. ఆ రూపాన్ని చూడగానే రాహుల్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెనక్కి తిరిగి లిఫ్టు వైపు పరుగెట్టాడు.
తలుపు మూసుకుపోతుండగా లోపలికి దూకేశాడు. వణుకుతున్న చేతులతో 4వ అంతస్తు బటన్ పదే పదే నొక్కాడు. కాని అకస్మాత్తుగా లిఫ్టు కదలడమాగిపోయింది. ఆ బటన్ ఎంత నొక్కినా పనిచేయడం లేదు. ఇండికేటర్ చూస్తే ఇంకా ఆ 3 దగ్గరే నిలిచిపోయింది. ఆ ఇరుకైన లిఫ్ట్ బాక్స్లో వాతావరణం ఒక్కసారిగా ఐస్లా మారిపోయింది. విపరీతమైన చలి, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఏదో అదృశ్య శక్తి ఆ చిన్న బాక్స్లో ఉన్నట్లనిపించింది. నెమ్మదిగా భయంతో వెనక్కి తిరిగి చూస్తే లిఫ్ట్ మూలలో అదే ఆడమనిషి ఆకారం నిలబడి ఉంది. అవును, ఆమెక్కడికి వెళ్లలేదు. రాహుల్తో పాటే ఆ మూసిన లిఫ్టులోనే ఉంది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి సూటిగా ఒకటే మాట అడిగింది. నువ్వెందుకిక్కడికొచ్చావు? ఆ భయానికి రాహుల్ గొంతులోంచి కనీసం ఒక్క మాట కూడా రాలేదు. శరీరం మొత్తం పక్షవాతం వచ్చినట్లు బిగుసుకుపోయింది. సరిగ్గా అప్పుడే టింగ్ అని శబ్దం వచ్చి లిఫ్ట్ 4th ఫ్లోర్కి చేరుకుంది. మరుక్షణం ఆ ఆకారం అక్కడ్నుంచి మాయమైపోయింది. ఆ భయానక రాత్రి గడిచాక ఉదయం రాహుల్ నేరుగా అపార్ట్మెంట్ ఓనర్ని కలిసి నిలదీశాడు. అప్పుడు ఓనర్ ఆ 3వ ఫ్లోర్ వెనక ఉన్న చీకటి చరిత్రను బయటపెట్టాడు. 5 సంవత్సరాల క్రితం ఆ ఫ్లోర్లో ఒక జంట ఉండేదట. అనుమానంతో రగిలిపోయిన భర్త ఒకరోజు తన భార్యను సరిగ్గా అదే లిఫ్ట్లో దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని 3వ ఫ్లోర్ కారిడార్లో పడేశాడు. అప్పట్నుంచి ఆ భార్య ఆత్మ ఆ లిఫ్ట్కి కారిడార్కి మధ్యే బందీగా ఉండిపోయింది. వింటనే ఒళ్ళు గగురు పుడుతుంది కదూ. ఈ భయంకరమైన ఫ్లాష్బ్యాక్ విన్నాక ఇక ఒక్క క్షణం కూడా ఆ శపించబడిన అపార్ట్మెంట్లో ఉండకూడదని డిసైడ్ అయ్యాడు. ఆ రాత్రికే తన బ్యాగులన్నీ ప్యాక్ చేసుకున్నాడు. గమ్యం ఒక్కటే, గ్రౌండ్ ఫ్లోర్. వీలైనంత త్వరగా ఆ బిల్డింగ్ దాటి బయటపడాలి. చేతిలో బ్యాగులతో వెళ్లి చివరిసారిగా ఆ లిఫ్ట్లోకి ప్రవేశించాడు. గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కగానే లిఫ్ట్ కిందకి దిగడం మొదలైంది. 4, 3 కాని మళ్లీ సీన్ రిపీట్. లిఫ్ట్ సడన్గా 3rd ఫ్లోర్ దగ్గర ఆగిపోయింది. తలుపులు తెరుచుకున్నాయి. ఈసారి ఆ ఆడమనిషి ఆకారం కారిడోర్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె మొహంలో ఒక భయంకరమైన చిరునవ్వు. రాహుల్ రక్తం గడ్డకట్టుకుపోయేలా చూస్తున్నాడు. నెమ్మదిగా తలుపులు మళ్లీ మూసుకున్నాయి. హమ్మయ్యా, ఇప్పుడైనా బయటపడతాను అని ఒక పెద్ద ఊపిరి పీల్చుకున్నాడు. లిఫ్ట్ మళ్లీ కిందకి వెళ్లడం మొదలైంది. ఫ్లోర్ ఇండికేటర్ మారుతోంది. 3, 2, 1. రాహుల్ ముఖంలో ప్రాణం లేచొచ్చిన ఆనందం. ఇండికేటర్ వేగంగా 0కి చేరుకోబోతోంది. తను సేఫ్ అనుకున్నాడు. ఆ నరకమంతా తీరిపోయిందననుకున్నాడు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇండికేటర్ 0 దగ్గర ఆగలేదు. గ్రౌండ్ ఫ్లోర్కి చేరాల్సిన లిఫ్ట్ సడన్గా రివర్స్ గేర్ వేసింది. పైకి దూసుకుపోవడం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఆ ఇండికేటర్ వేగంగా మారిపోయి తిరిగి 3 దగ్గరాగింది. మళ్లీ అదే 3rd అంతస్తు. రాహుల్ మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో తనకి ఏమాత్రం అర్థం కాలేదు. టింగ్! తలుపులు తెరుచుకున్నాయి. రాహుల్ భయంతో బయట కారిడార్ వైపు చూశాడు. కాని అక్కడ ఎవరూ లేరు. కారిడార్ పూర్తిగా ఖాళీగా ఉంది. మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే అసలైన భయం మొదలైంది. ఆమె కారిడార్లో లేదు. రాహుల్ పక్కనే సరిగ్గా ఆ లిఫ్ట్ లోకలే నిలబడి ఉంది. ఆ ఇరుకైన ప్రదేశంలో ఆమె శ్వాస అతి దగ్గరగా తగులుతోంది. ఆమె రాహుల్ చెమి దగ్గరగా వచ్చి చాలా నెమ్మదిగా, స్పష్టంగా ఈ మాట చెప్పింది. ఇప్పటినుంచి నువ్వు ఇక్కడే ఉంటావు. ఆ మాటలు పూర్తవ్వగానే లిఫ్ట్ యొక్క బరువైన తలుపులు ఢమాల్మని శాశ్వతంగా మూసుకుపోయాయి. ఆ తర్వాత ఆ లిఫ్ట్ తలుపులు ఆ రాత్రి మళ్లీ తెరుచుకోలేదు. రాహుల్ కూడా ఎప్పటికీ బయటికి రాలేదు. ఈ విశ్లేషణలో చివరి ఘట్టం ఇదే. మరుసటి రోజు అపార్ట్మెంట్ వాళ్లు గమనించేసరికి రాహుల్ తన ఫ్లాట్లో లేడు. ఎక్కడా కనిపించలేదు. అయితే ఎవరూ చూడని ఆ భయంకరమైన నిజం ఒకే ఒక్క దానికి తెలుసు. అదే లిఫ్ట్ సెక్యూరిటీ కెమెరా. ఆ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే 3వ అంతస్తు దగ్గర లిఫ్ట్ తలుపులు తెరుచుకోవడం, ఒక నల్లటి నీడ రాహుల్ని క్రూరంగా ఆ చీకటి కారిడార్లోకి లాక్కెళ్లడం అందులో రికార్డయింది. అది చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఈ సంఘటన తర్వాత శ్రీ సాయి రెసిడెన్సీలో ఒక అలిఖిత నియమం ఏర్పడింది. కొత్తగా ఆ అపార్ట్మెంట్కి ఎవరు వచ్చినా సరే, వాళ్లు ఏ ఫ్లోర్ బటన్ నొక్కినా ఆ లిఫ్ట్ ఎప్పుడూ ఖచ్చితంగా మొదటిసారి 3వ ఫ్లోర్ దగ్గరే ఆగుతుంది. అది కేవలం ఒక యంత్రం లోపం కాదు. ఆ లిఫ్ట్ ఆత్మలకు ఒక గేటువేగా మారిపోయింది. కొత్త వాసన తగలగానే అది నేరుగా ఆ 3వ అంతస్తుకే వాళ్లని తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ 3వ ఫ్లోర్లో ఉన్న ఆత్మకి రాహుల్ సరిపోలేదు.
ఆమె ప్రతీకారం ఇంకా తీరలేదు. ఆమెకింకా ఎవరో కావాలి. అందుకే ఆ లిఫ్ట్ ఎప్పుడూ 3వ ఫ్లోర్ దగ్గరే ఆగుతూ తన తదుపరి బాధితుడి కోసం ఆకలితో ఎదురుచూస్తుంది. ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిందేంటంటే, మనం ఎప్పుడైనా ఇలాంటి పాత లిఫ్ట్ ఎక్కినప్పుడు అది మనం నొక్కని ఫ్లోర్లో ఆగితే, బయట ఎవరూ లేకపోతే అప్పుడేం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.